చింటూ గాడి సాహసాలు. నేను ఒక దేవకన్యని. భూలోకంలోని అందమైన ప్రదేశాన్ని చూడ్డానికి వచ్చాను. అలా ఈ వనం వైపుగా వచ్చిన నాకు అక్కడ వృక్షానికి ఉన్న పండును తినాలనిపించింది. నా దగ్గరున్న బాణాన్ని దాని వైపుగా సంధించాను. కానీ అనుకోకుండా ఆ వృక్షం కింద తపస్సు చేస్తున్న మునివర్యకి ఆ బాణం తగిలింది. తన తపస్సును భంగం కలిగించినందుకు ఆ మునీశ్వరుడు కోపంతో, నీవు ఈ భూలోకంలోనే ఆ గుహలో రాక్షసివై బందీగా ఉండిపోమని నన్ను శపించాడు. అప్పుడు ఆ మునీశ్వరుణ్ణి నేను తెలియక చేసిన తప్పును క్షమించమని వేడుకున్నాను. అప్పుడు ఆ ముని, నీ శాపాన్ని పోగొట్టేది ఓ బాలుడని చెప్పారు. నా శాపం పోగొట్టే బంగారు పుష్పం మాయా అడవిలో ఉంది. దాన్ని తేవడానికి మీ సహాయం కావాలి. ఖచ్చితంగా నేను మీకు సహాయం చేస్తాను. ఆ మాయా అడవికి వెళ్ళే దారి చూపించండి. నా వలయం ద్వారా చేరుకుంటారు అని చెప్పి ఒక వలయాన్ని సృష్టిస్తుంది. దానిలోకి చింటూ ఇంకా రాజు వెళ్తారు. అక్కడి నుంచి వాళ్ళు మాయమయ్యి మళ్ళా మాయా అడవిలో అదే వలయం ద్వారా బయటికి వస్తారు. అలా చింటూ ఇంకా రాజు వాళ్ళ ప్రయాణాన్ని ఆ మాయా అడవిలో కొనసాగిస్తారు. ఈ అడవి చూడ్డానికి చాలా వింతగా ఉండడం వల్ల రాజు చాలా కంగారు పడతాడు. అప్పుడు చింటూ ధైర్యం చెబుతూ వాళ్ళిద్దరూ మళ్ళీ వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటారు. రాజు మిత్రమా, ఈ ప్రదేశం చీకటిగా ఉంది. అటువైపు వెలుతురుగా కనిపిస్తుందిగా, అటువైపు మన ప్రయాణాన్ని సాగిద్దాము పద అని చెప్తూ వెలుతురుగా ఉండే ప్రదేశం వైపు వెళ్తారు. ఈ మాయా అడవికి కాపలా కాసే జంబోకి ఇక్కడికి ఎవరో వచ్చినట్టు అనుమానం వస్తుంది. ఈ మాయా అడవికి ఎవరో మిత్రులు వచ్చినట్టు ఉన్నారు. వాళ్ళ ఎవరో కనిపెట్టి వాళ్ళతో కాసేపు ఆడుకుంటాను. రాజు మిత్రమా, ఈ అడవి చాలా వింతగా ఉంది. ఒకవైపు వెలుతురు, ఒకవైపు చీకటి. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా వాళ్ళిద్దరూ అనుకుంటుండగా అక్కడ ఏదో చప్పుడు వినపడుతుంది. ఏదో అడవి జంతువు వాళ్ళ వైపుగా వస్తున్నట్టుగా వాళ్ళకు అనిపిస్తుంది. రాజు మిత్రమా, ఆ పొదల చాటుగా ఏదో అడవి జంతువు వస్తున్నట్టుగా ఉంది. అప్పుడు వాళ్ళ వైపుగా ఒక పెద్ద పులి వస్తుంది. ఆ పులి చింటూ ఇంకా రాజుతో ఇలా అంటుంది, చాలా ఆకలితో ఉన్న నాకు సరైన సమయంలో మీరిద్దరూ కనపడ్డారు. మిమ్మల్ని విడిచిపెట్టాలంటే మీరు నాతో పోటీ పడాలి. మీరు ఓడిపోతే మిమ్మల్ని తినేస్తా. అప్పుడు చింటూ ఆ పులితో తలబడతాడు. పోటీలో పులిని ఓడించిన చింటూ తను ఇంకా తన మిత్రుడి ప్రాణాలని కాపాడగలుగుతాడు. అంతలో ఆ పులి జంబోగా మారుతుంది. అది చూసిన చింటూ చాలా ఆశ్చర్యపోతాడు. అసలు నువ్వు ఎవరు? ఎందుకు ఇలా వేషం మార్చుకొని మా దగ్గరికి వచ్చావు